తీసుకుందాం. బిర్యానీలు, చికెన్లు అవి ఇవి తినకుండా ఈ 3 నెలల పాటు కొంచెం మనం కాపాడుకుంటే దేవుడి కృప కూడా మన మీద ఉంటుంది. స్తోత్రం. కనుక జాగ్రత్తలు తీసుకోండి, దేవుడి కృపలో నిలిచి ఉందాం. దేని బిడ్డలారా, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏంటి చక్కగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను. ఆ దినమందు నేను ఇశ్రాయేలు కొమ్ము సిగరింపచేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలగచేసేదను. అప్పుడు నేను యెహోవానే ఉన్నానని వారు తెలుసుకుందురు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు ఇశ్రాయేలీలు అనే వారి కోసం మీ ముందు నేను పెట్టాలని అనుకుంటున్నాను. దేని బిడ్డలారా, ఇశ్రాయేలీలు అనగా ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే యాకోబు దగ్గర నుంచి వచ్చింది. యాకోబు నుంచి రావడం మనం చూస్తాం. దేవుడు అంటాడు యాకోబుతో, తను పడుకున్న రాయిని తలగడగా చేసుకుని దానినే ఒక బలిపీఠముగా యాకోబు నిర్మించుకుంటాడు. ఆ సమయాల్లో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, యాకోబు అనగా మోసగాడు అని అర్థం అండి. అంటే ఇక మీదట నీకు మోసగాడు అనే మాట పేరు నీకు ఉండదు. యాకోబు అనగా ఏమిటండి? మోసగాడు. కనుక నిన్ను మోసగాడుగా నీ పేరుని నేను ఉంచను, నీ పేరుని నేను మారుస్తాను. ఏమంటాను? నీ పేరు నేను మారుస్తాను. కనుక నీ పేరు మారుస్తాను కనుక నీ పేరు ఏంటంటే ఇశ్రాయేలీలు. ఏమా? ఇశ్రాయేలీలు. దేని బిడ్డలారా, ఇశ్రాయేలీలు అనగా దేవుని బిడ్డలు అని అర్థం. దానికి అర్థం దేవుని పిల్లలు అని అర్థం. ఏంటండి? దేవుని పిల్లలు అంటే దేవుని కడుపులో నుంచి వచ్చిన కుమారులు అని అర్థం. ఆ పేరులో అంత అర్థం ఉంది. ఇప్పుడు ఈ దేవుని కడుపులో నుంచి వచ్చిన ఈ కుమారులకి ఏ హాని అన్నా కలిగితే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఈ కడుపులో సొంత కుమారులకి దేవుడు ఏదైనా జరిగితే చూస్తూ ఉంటాడండి? ఉండడు. మరి ఏం చేస్తాడు? ఏదో ఒకటి చేస్తాడు కదా. చెయ్యాలా వద్దా? ఎందుకని? కుమారులు గనక కదండి. అందుకని ఈ ఇశ్రాయేలీలుగా మార్చబడిన ఈ పేరుని దేవుడు ఆశీర్వదించి ప్రతిష్ఠించాడండి. ఎప్పుడైతే యాకోబు నుంచి ఏమండి యోసేపు వరకు, యోసేపు నుంచి ఆ తర్వాత ప్రవక్తల వరకు ఇట్లా రావడం జరిగింది. ఆ పేరు అభివృద్ధి చెందింది. ఆ పేరు ఆశీర్వదించబడ్డది. ఎందుకనంటే దేవుని వాగ్దానం ఉంది కనుక. ప్రైజ్ ద లార్డ్. ఏముందండి? దేవుని వాగ్దానం ఉంది కనుక ఆ పేరులో దేవుడు ఆ పేరుని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించారు అని అంటే లెక్కింపశక్యము కాని జనముగా చేశాడు. ఈరోజు జనాభా సంఖ్య 2025 సంవత్సరం
ఏంటి 2025 సంవత్సరం. ఇది ఏ నెల? మార్చి నెల, 3వ నెల. ఎన్నో తారీఖు? 2వ తారీఖు. ఈరోజు జనాభా లెక్క ప్రకారంగా లెక్కించారనుకోండి, 1000 మంది ఉన్నారని లెక్కెడదాం. మామూలుగా ఎంతమంది అండి? 1000 మంది ఉన్నారు, ఉదాహరణగా చెప్తున్నాను. 1000 మంది ఉన్నారని లెక్క పెడదాం. ఇంకొక అరగంటలో 1000 మంది ఉంటారంటారా, ఉండరంటారా? నా మాట మీకు అర్థమవుతుందండి? ఎందుకు ఉండరంటారు? ఎక్కువ అవుతారంటారా, తక్కువ అవుతారంటారా? ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు, పుట్టిన వాళ్ళు పుడతారు. దేని బిడ్డలారా, ఇప్పుడు ఏ గవర్నమెంట్ కూడా జనాన్ని లెక్కించలేదు. ఎందుకంటే కరెక్ట్ సంఖ్యని వారు పెట్టలేరు. ఎందుకంటే పుట్టినోళ్ళు పుడతారు, చచ్చిపోయిన వాళ్ళు చనిపోతారు. దేని బిడ్డలారా, ఇశ్రాయేలీల యొక్క ఆ పేరుని దేవుడు ఏం చేశాడంటే అలాగున ఆశీర్వదించాడు. ఏం చేశాడండి? ఆశీర్వదించారు. ఏ ఒక్కడు కూడా లెక్కింప సఖ్యం కాని వ్యక్తులుగా ఆ ప్రజలు అలా అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. ఎలాగైతే అభివృద్ధి చెందుతూ ఉన్నారో, అమ్మ చెల్లుందా, సుసన్న ఉందా, ఎక్కడుంది? ఎలాగైతే అభివృద్ధి ఆశీర్వాదింపబడతా ఉన్నారో, వారు అలాగనే పాపం కూడా చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు? అలాగే పాపం కూడా చేస్తున్నారు. ఒక 2 నెలల పాటు పాపులుగా మారిపోతున్నారండి. ఒక 2 నెలల పాటు పరిశుద్ధులుగా మార్చబడాలని ఆశ కలిగి ఉంటున్నారు. వారి తీరి, వారి ప్రవర్తన విధానం మీకు చెప్తున్నాను. ఆశీర్వదించబడిన ఆ పేరు కలిగిన వ్యక్తులు ఎలాగుంటున్నారని అంటే, కొన్ని నెలలో వారి జీవితాలు ఎలాగుంటున్నాయనంటే పాపం చేసే జీవితాలుగా ఉంటున్నాయి. కొన్ని నెలలు వారు ఎలాగుంటున్నారంటే వారి జీవితాలు కట్టుకోవాలన్న ఆశ కలిగి ఉంటున్నాయి. వారు టోటల్గా ఏం చెప్పాలంటే పడతాలు ఎగుతూ ఉంటున్నారు. ఏం చేస్తున్నారు? పడతాలు ఎగుతూ ఉంటున్నారు. ఇలాంటి వారిని బట్టి ఇప్పుడు చూడండి, మీ సొంత కుమారుడే మీ దగ్గరకు వచ్చి, ఏమా అమ్మా నేను పెన్ను కొనుక్కోవాలి, ఒక 10 రూపాయలు ఇవ్వు అని అడిగాడు. నువ్వు తప్పనిసరిగా ఇస్తావా? ఇవ్వా? మనం ఇస్తాం. ఎందుకని? పెన్ను కనుక, పిల్లలకు అవసరం కనుక. ఇచ్చిన తర్వాత అటు పెన్ను కొనుక్కోలేదు, ఏదో కొనుక్కొని వచ్చి మన కళ్ళ ముందే తింటున్నాడు. అది మనకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి టైం కనుక, మొదటిసారి. సెకండ్ టైం కూడా మన దగ్గరికి వచ్చి అడిగాడు, సెకండ్ టైం కూడా ఇస్తాం మనం. థర్డ్ టైం కూడా మన దగ్గరికి వచ్చి అడిగే, థర్డ్ టైం కూడా ఇస్తాం. ఫోర్త్ టైం మన దగ్గరికి వచ్చి ఇవ్వగలమా? ఎందుకని ఇవ్వలేము? ఆడి జీవితాన్ని మనం చూసాం గనక మనం వాన్ని క్షమించలేము. ఒరే పద్ధతి ఇది కాదురా, ఇదిరా అని మనం చెప్తాం. నా దేని బిడ్డలరా, ఎప్పుడైతే దేవుడు కూడా ఇది కాదురా నీ పద్ధతి ఇదని చెప్తున్నాడో, చెప్పినప్పుడు వారు ఏమవుతున్నారంటే వారి జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. అక్కడ పాపంగా ఉన్న జీవితాలని పరిశుద్ధంగా మార్చుకోవడానికి వారు ఇష్టపడుతున్నారండి. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడనంటే, వీరి మీద ప్రత్యేకమైన గురి నిలిపి ఉండాలి అన్న ఆలోచన కలిగి ఉంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మనమే అయితే, మన పిల్లలే అలా ఉంటే మనం వారిని కొడతామా, కొట్టమా? ఏం చేస్తాం? కొడతాం, తప్పకుండా కొడతాం. ఇప్పుడు యేసయ్య చేసింది కూడా అదే చేస్తున్నాడు. కొడతాడా, కొట్టడా? కొడతాడు. ఇప్పుడు అలాగా వారి జీవితాలు అలా చేయడం వల్ల ఇశ్రాయేలీలు ఏం చేశారంటే అమోరీలకు అప్పగిచ్చేశాడు. వారెవరనంటే మహాక్రూరులు మాట. అంటే వారు స్త్రీలైతే పిల్లలతో కూడా పాపం చేసే మహాక్రూరులు అమోరీలు.
నా దేని బిడ్డలారా చూడండి, ఇశ్రాయేలీల్ని అలా అప్పగిచ్చేస్తే భయంకరమైన జీవితంలోనికి వారు వెళ్ళిపోతూ ఉంటే, కళ్ళ ముందే స్త్రీలను సరిపేస్తూ ఉంటుంటే, పురుషులకి ఆహారం లేక దిగంబరులుగా అడుక్కుంటుంటుంటే, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు, దేవా మీరే మాకు సహాయం చేయండి అని మళ్ళా దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. మీకు అర్థం కావట్లేదు అనుకుంటున్నాను, నాకు తెలిసి మీకు అర్థమయ్యేలాగే చెప్తున్నాను, కానీ కొద్దిమంది కళ్ళు చాలా రెడ్గా ఉండడం అట్లా ఉన్నాయి. ఏదోలాగా వినండి, బాగుంటుంది. వారు ఎలాగైతే ఇలా జీవిస్తున్నారో నా దేని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి దేవా అని అడిగినప్పుడు, దేవుని మనసు ఎలాంటిదని అంటే మహాసున్నితమైనది. ఎలాంటిదండి? మహాసున్నితమైనది. ఇప్పుడు మీకు నేను చదివి వినిపించాను కదా, ఆ రిఫరెన్స్ కాకుండా మరొక రిఫరెన్స్ కూడా మీకు చదివి వినిపిస్తాను చూడండి. ముప్పై 36 అధ్యాయం, యెహెజ్కేలు 36 అధ్యాయం 25, 26 వచనాలు. ఎస్. ఎవరు చేశారండి విగ్రహంలో? ఎవరు ఆరాధిస్తున్నారు విగ్రహాలని? అసలు వీళ్ళు ఎవరు? యాకోబు, నీ పేరు ఇంకా యాకోబు అనబడదు, ఇశ్రాయేలీలు అనబడుతుంది అని చెప్పిన ఈ ఇశ్రాయేలీలు విగ్రహములు అర్పించడమా? విగ్రహములకు దండం పెట్టడమా? ఏ వేలో ఉండేవారు ఏ వేలోకి వెళ్ళిపోయారు, ఏ మార్గంలో ఉన్నవారు ఏ మార్గంలోకి పోయారు. అయ్యో కదా, వారి గురి, వారి దర్శనం, వారి విధానం, వారి పిలుపు, దేని బిడ్డలారా, వారి ఉద్దేశం పూర్తిగా వారు మర్చిపోయారు. వారు ఏ కాలంలో ఉండేవారో ఏ కోణంలోకి వచ్చారో అర్థమైందా? ఎక్కడుండేవారో ఎక్కడికి వచ్చారో, ఎలా ఉండేవారో ఎలా వచ్చారో ఎలా మారారో అవన్నీ వారు మర్చిపోయి ఇప్పుడు ఏమైపోతున్నారని అంటే విగ్రహముల దగ్గరికి వెళ్ళి విగ్రహాలు మొక్కుతున్నారంటండి. అయ్యో కదా, దేవుని కుమారులుగా పిలువబడిన వారు, దేవుని కుమారులుగా చేసుకున్న ఆ కుమారులు ఇప్పుడు ఎలాగైపోయారంటే విగ్రహాలు ప్రార్థన చేసే వ్యక్తులుగా మారిపోయారు. అయ్యో అనిపించట్లేదండి మీకు? కదక్క, ఎంత సాడ్ విషయం కదా ఇది, ఎంత బాధకరమైన మాటలు ఇవి. అసలు ఎందుకు అయిపోయారంటారు అలాగా? ఆశీర్వాదం చూసి కొలిది కళ్ళు మూసిపోతాయని ఒక శాస్త్రం పెద్దలు వదులుతారు కదండి. దేవుడు వారిని ఆశీర్వదించినంతగా వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అది బంగారం అయిపోతుందంటండి. అందుకని ఆ బంగారాన్ని, ఆ మట్టిని ఏం చేశారంటే బొమ్మలుగా చేసుకొని వారు ఇదే నన్ను బ్రతికించింది అన్నట్లుగా మారిపోయారు వారి జీవితాలు. మీకు అర్థమవుతుందండి? ఇట్లా మారిపోతున్న వారి జీవితాలతో దేవుడు విడిచిపెట్టకుండా ఏమంటున్నాడు? మళ్ళీ చదవక్క మాట. ఎస్. అబ్బా, ఇప్పుడు అపవిత్రత, విగ్రహముల ద్వారా కలిగిన అపవిత్రతట ఉంచటంటండి. ఎంత జాలి కలిగిన దేవుడో చూడండి. స్తోత్రం కలుగును గాక. ఉంచటంటండి. ఎందుకని? ఉంచితే పాడైపోతామని చెప్పి ఆయనకి తెలుసు. నానా అర్థమైందా? ఒకవేళ విగ్రహముల ద్వారా వచ్చే శాపము, పాపము ఒకవేళ మనతోనే ఉంచేస్తే మనం ఏమైపోతామో దేవుడికి తెలుసు. అందుకని దేవుడే దానిని ఏం చేశాడంటే క్షమించి కృప చూపించి ఆయన కృప రెక్కల నీళ్ళలో భద్రపరుచుకొని ఏం చేస్తున్నాడండి ఇప్పుడు? ఆయన అక్క ఏం చేస్తున్నాడు?
అపవిత్రత అంతయు తీసివేసేసి నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలగజేద్దును, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు. అబ్బా, ఎలాంటి వారిని దేవుడు ఎలా చేయాలనుకుంటున్నాడో చూడండి. యేసయ్య మనసు మన మనసు చాలా వ్యత్యాసంగా ఉంటుంది, అవునా కాదంటారా? యేసయ్య ఆలోచనలు మన ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి కదండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే మనస్సుని మార్చేస్తాడట, హృదయాన్ని కూడా మార్చేస్తాడట, గుండెని కూడా మార్చేస్తాడట. ఏంటి మార్చేయడం? ఆయనకు ఒక్కడికే అధికారం ఉందండి, మార్చే అధికారం ఇంకెవ్వరికీ లేదట. స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమైందండి? మార్చే అధికారం, మార్చేది నిన్ను నన్ను మార్చే అధికారం యేసుకు మాత్రమే ఉందండి. స్తోత్రం చెప్పాడు. ఏం చేస్తాడట? మారుస్తాడట, పరిస్థితుల్లో మారుస్తాడు, నిన్ను నన్ను మనల్ని మారుస్తాడు. ఎందుకని? ఆయన మార్పు చెందని దేవుడు. నీలాగా నాలాగా పరిస్థితులు చూసి మారిపోయే దేవుడు కాదు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. మీకు అర్థమవుతుందండి? ఈ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీతో నాతో మనతో, నీ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె నీకు ఇస్తాను. రాతి గుండె ఉంటే ఏంటో లాభం? అక్క చెల్లి, రాతి గుండె ఉంటే నష్టమా లాభమా? ఏమా ఏంటో నష్టం ఏంటో? రాతి గుండె ఉంటే నీ గుండె మాంసపు గుండా రాతి గుండా తెలీదా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా, తీసుకొస్తామా? ఆయన చెప్తాడు, చెక్ చేసి చెప్పండి అన్న. ఇప్పుడు మన హృదయాలు ఉన్నాయి, మన గుండె ఉంది కదా, మన గుండె రాతి గుండా మాంసపు గుండా? ఏమా నీ గుండెని కోసామనుకోండి, నీ గుండె దగ్గర కోసామనుకోండి, అది పండగా ఉంటుందా లేకపోతే అది మాంసంగా ఉంటుందా? అక్క మాంసంగానే ఉంటుంది. మరి యేసయ్య ఏంటి బొల్లు మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను నేను కదా? బొల్లు మాటలు కదండి. ఏమా ఆత్మను సార్ ఏంటో ఏం చెప్తారక్క? ఏంటో కఠినాత్మ అంటే బాగా చెప్తానక్క, థ్యాంక్ యూ. చూడండి, రాతి గుండె అంటే ఆ వ్యక్తికి ఎన్ని మాటలు చెప్పినా అర్థం అవ్వు అని అర్థం. అర్థమవుతుందా? రాతి గుండె అంటే ఆ వ్యక్తికి ఎన్ని మాటలు చెప్పని ఆ వ్యక్తి ఈజీగా తీసుకుంటాడు అన్నమాట, ఇలా చూసేస్తారన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు మాంసపు గుండోడు ఏం చేస్తాడో తెలుసండి? ఏ మాటనైనా దాన్ని పట్టుకుంటాడు. మీకు ఉదాహరణ చెప్తేనే మీకు అర్థం అవ్వాలని. నేను స్టెప్ వెళ్ళాలని కాదు. నేను ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే అందులోనే ఉంటాను, బయటికి వెళ్తాను మీకోసం. విత్తువాడు ఉపమానం అన్నదాన్ని మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. విత్తువాడు ఉపమానంలో ఒకే వ్యక్తి ఉంటాడో, విత్తనాలను పట్టుకుంటాడో, జల్లుతాడు. ఏం చేస్తాడండి? జల్లుతాడండి. ఒకే రైతు విత్తనాలు పట్టుకుంటాడో ఏంటి జల్లుతాడు, ఏంటి విత్తనాలు జల్లుతాడు. కొన్నంట రాతి నేల మీద పడ్డాయట. ఎక్కడ పడ్డాయండి? ఇప్పుడు రాతి మీద పడితే అవి మలుస్తాయా మలవా?
కారణం ఎందుకని? రాతి నేల మీద ఎందుకు మొలవంటారు? ఆజ్ఞనా ఏనా ఎందుకు మొలవంటారు అవి? ఏమా అన్నయ్య నువ్వే చెప్పాలా, ఎందుకు మొలదంటావు? నాకు సహకరించి కొంచెం. విత్తనాలు అన్నాడు అక్కడ, మొలువు గడ్డి మొలుపుతుంది. మట్టి అంటలేదు అక్కడ, రాతి నేల అన్నాడు. రాయి మీద. అందులో ఏమన్నా మట్టి ఉంటుందంటవా? మరి పండదంటున్నాడేటి అయినా? అన్నీ కాదు. ఎక్కడంటావు? ఏ ప్రదేశంలో అంటావు? మన ప్రదేశంలో కూడానా? కొన్ని ప్రదేశాలు. అయ్యే దేనికి ఉపయోగపడతాయో? రాతి మీద కూడా పండే పంట మొక్కలు. నేను మాట్లాడేది పంట కోసం మాట్లాడుతున్నానే, రైట్. ఏదోలాగా మనం వాక్యంలోకి మనం చూద్దాం. ఎప్పుడైతే జల్లాడో అవి రాతి నేల మీద పడేయంట. అది ఎందుకో చూద్దాం అనిపిస్తుంది. ఎందుకో మనకి చూస్తేనే బాగుంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూద్దామా? అందరికి ఆసక్తి ఉంది చూద్దామని. ఎక్కడుందో చదవండి, ఉన్నవాళ్ళు తీసిన వాళ్ళు. చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయం తీద్దాం. నాలుగో అధ్యాయం 2వ వచనం 2 చదువాక. నానా చూడండి 4 రకాలుగా ఇక్కడ మనం చూస్తాం కదండి. ఎన్ని రకాలు? 4 రకాలు. 4 రకాల్లో మొదటిది ఏంటంటే త్రోవ పక్కన పడింది. అది పక్షులు వచ్చి వాటిని తినేసాయి. ఇప్పుడు కొన్ని మన్ను లేని రాతి నేల పడ్డాయి. అక్కడ మన్ను లోతుగా, రాతి నేల మీద కూడా మన్ను ఉంటుందన్న ఉంటుంది, అదే చెప్తున్నారు. అందున అవి వెంటనే మొలుస్తాయట. కానీ సూర్యుడు ఉదయింపగానే అవి
మాడి వేరు ఉండదంటనే, అందువల్ల పోతుందట. అది దానికి వేరు ఉంటుందా? వేరు ఉండడానికి పాపం మట్టి ఉండదు కనుక ఇప్పుడు లాజిక్ తెలిసింది మనకి. అసలు ఆ రాతి నేల మీద పడ్డది ఎందుకు పోతుందని కదమ్మా. ఎందుకు పోతుంది? మా అమ్మ చెప్తుంది. నీకు అర్థమవుతుందమ్మా? మేము ఇప్పుడు రాతి నేల గురించి మాట్లాడుకుంటున్నామా? ఎందుకు రాతి నేల మీద ఉండేది పోతుంది అన్నది మేము నేర్చుకున్నాం. ఇప్పుడు ఎందుకు పోతుందట? వేరు ఉండదట. ఏముండదు? వేర్లు ఉండవంట దానికి. అంటే చిన్న చిన్న పిల్ల వేర్లు ఉంటాయి తప్ప, చిన్న గడ్డికి ఉంటాయి అలాంటివి ఉంటాయి తప్ప పెద్ద వేర్లు ఉండకపోవడం వల్ల దీనికి ఏరు ఉన్నదండి. వేరు ఉంటుందా? దీనికి ఉంటుందా? రే, దీనికి వేరు ఎక్కడుందిరా? ఇది ప్లాస్టిక్ది. దీనికి వేరు ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఇదే కానీ ఎండలో పెడితే కలర్ మారిపోద్ది. ఇదేమైపోద్ది? కలరు. చూడండి, దేవుడు కూడా అలాగే రాతి హృదయాన్ని తీసేస్తాడంట. కారణం, వేర్లేని హృదయం నీకెందుకు? వేరుంటేనే నువ్వు ఎదగలుగుతావు. వేర్లేనిది నువ్వు ఎదగలేవు కదా. అందుకని నీ రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని నీకు ఇస్తాను. స్తోత్రం. ఇంతకన్నా మంచి దేవుణ్ణి నువ్వు నేను ఎక్కడైనా చూడగలమా? చూడలేం. నేనైతే చూడలేను. ఆయనే స్వయంగా పెడతాడంటే ఇప్పుడు మనం అడిగినప్పుడు, అయ్యా నా స్వభావం ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలాగుంది, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి మారాలనుకుంటున్నాను కనుక నాకు సహాయం చెయ్యి అని మనం ఏం చేయాలని అంటే అడగాలి. నా నామములో ఏమడిగిన నీకు నేను ఇస్తాననే ఉంది. నాకు మొరపెట్టుమని నేను నీకు ఉత్తరం ఇస్తానని ఉంది. కనుక మనం ప్రార్థన చేస్తే ఆయన ఇస్తాడు, ప్రార్థన చేయకుండా ఆయన ఇవ్వడు. కనుక నా దేని బిడ్డలారా, ఈరోజు నీకు నాకు మనకి ఎవరికి రాతి హృదయాలు ఉన్నాయి అది ఇప్పుడు తేలిపోవాలా. ఇప్పుడు నీకు తేలిపోలేదనుకో కంటిన్యూ అవుతుంది. ఈరోజు మనకే రాతి హృదయాలు ఉన్నాయని మనం ఒప్పుకొని విడిచిపెట్టామనుకోండి, రేపు వచ్చే ఆదివారం మనం చక్క మాంసపు హృదయాలతో వస్తాం. లేదనుకోండి, ఇదే రాతి హృదయం మనల్ని వెంటాడుతుంది. అది విషయం. ఇప్పుడు వేరుండదు. ఏముండదు? వేరుండదు. వేరు లేనిది ఏమవుతుంది? ఇందాక మనం ఏం నేర్చుకున్నాను సండే స్కూల్లో? ఒక వేరు ఒకదానికి సహాయం చేసుకున్నాయంట. ఇప్పుడు ఒక చెట్టు వేరు వేరే చెట్టుకి ఎన్ని చెట్లు ఉన్నాయి? ఆయన 5 చెట్లకి ఒక వేరు చెట్టు ఇంకో వేరుకి వేరే చెట్టుకి కలుసుకున్నాయా లేకపోతే కలవలేదా? కలుసుకోవడం వల్ల ఏమయ్యాయి? స్నేహితులుగా ఉన్నాయట. ఏమున్నాయి? ఇందాక మా సండే స్కూల్లో కథ అది. సండే స్కూల్ పంపించాను మీ పిల్లల్ని. పరిశుద్ధులుగా చేసి మీ చేతిలో పెడతాం మేము. ప్రైజ్ ద లార్డ్. పాపం అంటే ఆ వ్యక్తికి తెలీదు కనుక దయచేసి మీరు గమనించగలరు. దేని బిడ్డలారా, నా దేవుడు మన దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, రాతి హృదయాలు తీసివేసి మాంసపు హృదయాలు పెట్టి మిమ్మల్ని నేను ఏం చేస్తానంటే సిగురింపు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. రండి మొదటి వాక్యం దగ్గరికి. యెహెజ్కేలు గ్రంథం. అబ్బా స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్క ఈ మాట కూడా చదవండి. 38:8 వాక్యం. ఆ 36:8.
ఉమ్, ఉమ్, ఉహు, ఉమ్. స్తోత్రం కలుగును గాక. మీరేం చేస్తారండి? సిగిరించి, సిగురు ఉంటే సరిపోద్దా ఏమా? ఈరోజు మనం చూస్తాం, ఇంచుమించు నేను 3 వారాలు 4 వారాల నుంచి పథకంలోకి వెళ్తున్నాను. అక్కడ నేను చూసిన విషయం ఏంటంటే, జీడిపోత ఫస్ట్ వారం వెళ్ళేటప్పుడు జీడిపోత నేను చూశాను. అది సిగురు పెట్టి లేతగా ఉంది, పచ్చగా ఉందని చెప్పాలి, ఒక మాటగా చెప్పాలంటే ఇగో దీనిలా ఉంది. ఈ 4వ వారము 3వ వారం వెళ్ళి చూసేసరికి అది ఏమైపోయిందంటే మాడిపోతుంది. ఏమవుతుందంటే అక్కడక్కడ కూడా రాలిపోతుందని కూడా చెప్పచ్చు. కారణం ఏంటంటారు అంటే, ఇప్పుడు దాని మీద మంచు పడిపోతుంది. ఏమైపోతుందండి? మంచు పడుతుంది. మంచు పడడం వల్ల ఇంత ముందు ఉన్న పూత ఇప్పుడు లేదు. లేకపోవడం వల్ల అది ఏమైపోతుందంటే ఫలించగలదా? మనం ఊహించినట్లుగా ఫలము దానికి రాగలుగుతుందా, లేకపోతే కొంచెమే వస్తుందా? ఏమంటారు? మనము ఊహించినంతగా, మనం అనుకున్నంతగా కొయ్యగలమా పంట? లేదంటే అంత కొయ్యలేమా? అంత కొయ్యలేం. కారణం పూత చచ్చిపోతుంది కనుక. ఇదిగో యేసయ్య ఏమంటున్నారని అంటే, మీరు ఫలించి సిగురించి ఫలించుదురు. దేవుని చేతిలోనికి వచ్చేసారు కంట ఏ మంచు మనల్ని ఏమి చేయలేదటండి. మనల్ని దేవుడి చేతిలోకి మనం కానీ దేవుని చేతిలోకి వెళ్తే ఫలించే వరకు కూడా మనల్ని విడిచిపెట్టడంటండి ఆయన. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత వండర్ఫుల్ మాట. చూడండి, దేవుని చేతిలోని కానీ మనం వెళ్తే, దేవుని చేతిలో కానీ మనం పడితే, దేవుని చేతిలోని కానీ మనం వెళ్ళినట్లయితే మనల్ని ఏం చేయడంటే ఆయన ఫలించే వరకు ఆయన వదలడంటండి. మన స్థితిని మారుస్తాడట. ఏం చేస్తాడు? మన పరిస్థితులన్నిటినీ మార్చేస్తాడు ఆయన. అంతే. రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని పెట్టినట్టుగా శపించబడిన ఇశ్రాయేలీలు ఏమండి, శపించబడినట్లుగా కాకుండా ఎలాగైతే సిగిరించి ఫలించారో అలాగనే దేవుడు మనల్ని చేస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన అన్ని వారు అందరూ స్తోత్రం చెప్పండి. నమ్మనేని వాళ్ళొద్దు, నమ్మిన వారు మాత్రమే స్తోత్రం. అంతేనా? నమ్మితే ఎలా ఉండాలా? స్లాప్ ఎగిరిపోవాలన్నట్టు ఉండాలా? ఒక్కొక్కసారి చెప్పండి స్తోత్రం. అది మరొక మాట మీకు చదివి వినిపించి నేను దేవుని మిగతా భాగంలోనికి వెళ్తాను. దేని బిడ్డలారా చూడండి, 37వ అధ్యాయం 37వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామా? ఎక్కడమ్మా? ఒక లోయ ఉందంట. ఆ లోయలలో ఏమున్నాయంటే ఎముకలు ఉన్నాయంటండి. ఏమున్నాయమ్మా? ఆ లోయలలో ఎముకలు ఉన్నాయట. లోయలలో ఎముకలు ఉంటాయా అమ్మా? ఒక లోయ ఉందంట. ఆ లోయలలో ఎముకలు ఉన్నాయంట. ఎముకలు ఉంటాయా? నాకు తెలిసి అమ్మా ఉంటే ఉండొచ్చు, మనం చూడలేదు కదా. మన సుసనాలోకి వెళ్ళామనుకోండి, ఏదో బుర్రో కాలో చెయ్యో ఏదో కనపడుతుందంటే, కానీ ఇక్కడ ఎముకలు ఉన్నాయని చెప్తా ఉన్నారు.
చూడండి, ఆ లోయలలోనంట చాలా ఎముకలు ఉన్నాయంట. ఆ లోయల్లో ఏమున్నాయండి? చాలా ఎముకలు ఉన్నాయంట. చదువుతాను. అవి ఎండిపోయి అంటండి. అవేమైపోయాయమ్మా? ఎండిపోయి అంటండి. ఎముకలంటే ఎండిపోతాయా, పచ్చగుంటాయమ్మా? ఏటమ్మా? ఎండిపోతాయి. ఇప్పుడు మనం చచ్చిపోతామా? కప్పెట్టాలా లేకపోతే కాల్చాలా? ఏమ్మా? ఇప్పుడు మీరు చెప్పండి, మీకు తెలిసింది ఏదైనా ఉంటే. ఏమ్మా కారణం? మట్టిలో పుట్టాం కనుక మట్టిలోనే మట్టి మళ్ళా మట్టికే సొంతం అయిపోవాలి. దేవుడు మళ్ళా వాటిని లేపుతాడు. దాని వాక్యాన్ని ఉన్నది మనం చేస్తాం. మరి ఎందుకు కాలుస్తున్నారంటారు? ఏమంటారు? ఎందుకు కాలుతున్నారు? సాధారణంగా దేవుని బిడ్డలారా, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు చాలామంది కాల్చే వరకే వెళ్ళేవారు. దాదాపుగా ఇప్పుడైతే కాల్చేది ఎక్కడ నూటికి నాటికి అక్కక్కడ కనబడుతుంది తప్ప అందరూ పాతి పెట్టడమే కనబడుతుంది. నేనైతే చూస్తున్నాను అలాగా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటారు? మన దగ్గర నుంచి వచ్చింది. స్తోత్రం. ఎక్కడి నుంచి? బైబిల్లో నుంచి వచ్చింది. ప్రజలకు తెలియకుండానే ప్రజలు ఆచరిస్తున్నాడండి మన ధర్మాన్ని. వారికి తెలియట్లేదు. ఏదో మా ధర్మమే, మా హిందూ ధర్మం అది ఇది అనుకుంటున్నారు తప్ప వారికి తెలియకుండానే మన ధర్మాన్ని వారు పాటిస్తున్నారనే విషయం వారికి తెలియదు. మన ధర్మం కాదు ఇది, అందరి ధర్మము. ఇది ఎవరి ధర్మం? అందరి ధర్మం ఇది. దేని బిడ్డలారా, ఆ లోయలలో అనేక ఎముకలు ఉన్నాయి. వాటికి మాంసం లేదు, ఎండిపోయిన ఉన్నాయి. ఎందుకున్నాయో ఎండిపోయి అన్నీని ఆ లోయలో. చూడండి, ఇక్కడికి వెళ్ళి మనం చూసామనుకో, చాలా ఎముకలు ఉంటాయా బిర్జీ దగ్గర, లేకపోతే చాలా ఎముకలు ఉంటాయి, లేకపోతే తొక్కు అక్కడక్కడ ఉన్న ఎముకలు ఉంటాయి అంటారా? ఆ బిర్జీ దగ్గర తవ్వు చూస్తే చాలా ఎముకలు ఏమి ఉండవు, తొక్కు ఉంటాయి. ఆ స్థలం అంతా ఒకవేళ అదే జేసీబీతో కానీ లాగితే చాలా ఎముకలు ఉంటాయి. కానీ ఇక్కడ ముందుకెళ్ళి చూస్తే లెక్కింపశక్యం కాని ఎముకలు ఉన్నాయంటండి. ఎన్ని? ఇంకా ముందుకెళ్ళి చదువుకుంటే అక్కడ ఉంటుంది అన్నమాట. లెక్కింపశక్యం కానీ ఎముకలు ఉన్నాయంట. ఈ టైం అవుతుంది కనుక నేను మీకు చెప్తాను. ఈ ఎముకలతో దేవుడు ఏమంటాడంటే యెహెజ్కేలు ద్వారాగా, యెహెజ్కేలు, ఈ ఎముకలు ఏమైనా జీవిస్తాయా, బ్రతుకుతాయా అని అంటే, అయ్యా అది నీకే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఇది మేము స్తోత్ర ప్రార్థనలో సాయంత్రం చదువుకుంటుంటే పిల్లడు బాబు ఏనోస్ అన్నాడు, ఈడు ఆడే చదివాడు ఆ మాట. అది నీకే తెలియను అయ్యా, అది నీకే తెలియను అన్న మాట మాట్లాడాడంటే ఆయన ఎంత తగ్గించుకున్నాడయ్యా అంటున్నాడు. అంటే ఎంత తగ్గించుకోకపోతే ఆ మాట అనగలడు? మీకు అర్థమైందా? యెహెజ్కేల్ అవి జీవిస్తాయా అంటే, ఇవి జీవించవా, ఎండిపోయే అంటే బాగుంటుంది కదా. లేదంటే జీవిస్తాయా అంటే సరిపోద్దుగా. ఈ రెండు మాటలు మాట్లాడలేదు. ఈ రెండు మాటలు మాట్లాడకుండా అది నీకే తెలియనయ్యా. ఎంత టెక్నిక్గా మాట్లాడాడో చూడండి. మాటల్లోనూ కూడా టెక్నిక్ ఉంటుందండి. ఆడ ఆత్మీయుడా శరీరానుసరుడా అన్న విషయం కూడా మాటల ద్వారా తెలిసిపోద్ది. అర్థమవుతుందండి? ఎప్పుడైతే నా దేవుని బిడ్డలారా నీకు తెలియను అన్నాడో, అవి శరీరము నరాలు వచ్చినట్లుగా ప్రవశించు అన్నాడు. ఎప్పుడైతే ఆ ఎముకలకి నరాలు
ఏమండి శరీరం వచ్చినట్లుగా ప్రవశించాడో ఆ ఎండిపోయిన ఎముకలకి శరీరం వచ్చేసింది, నరాలు వచ్చేసాయి అంటండి. విచిత్రం కదా, అసలు విచిత్రం కదా. ఎండిపోవడం ఏంటి, వాటికి మళ్ళా శరీరము నరాలు వచ్చేయడం ఏంటి? వాటికి ఏమి లేదంటే శరీరము నరాలు వచ్చాయి కానీ కదిలిక మాత్రం లేదంటండి. వాటికి ఏమి లేదు, కదిలిక. ఏమో ఎందుకు లేదో కదిలిక, ఏమా ఊపిరి లేదు, జీవాత్మ ఊదు అన్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు ఏమంటున్నాడో తెలుసా? ఊదు అంటున్నాడండి. ఎప్పుడైతే ఊదమంటున్నాడు, ఊస్తే ఆ ఎముకలన్నిటిలోనికి కూడా ప్రాణం వచ్చేసిందంటండి. అప్పుడు అన్నది లెక్కింప సక్కింక అనే జనముగా మారిపోయారంట. వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలు అంటండి. ఆ ఇశ్రాయేలీలు ఏమైపోయారో తెలుసండి? ఎండిపోయిన వారిగా అయిపోయారంటండి. వారి బ్రతుకులు ఎండిపోయాయి, వారి జీవితాలు ఆరిపోయాయి. వారి జీవితాలు ఎండిపోయి ఆరిపోయి ఎందుకు పనికిరానట్లుగా అయిపోయాయి. ఇప్పుడు యేసయ్య వారికి మీదకి కనుదృష్టి వెళ్ళింది. యేసయ్య కనుదృష్టి వారి మీదకి వెళ్ళంగానే వదలలేదు. ఎండిపోయినట్లుగా కనపడంగానే వీరిని ఎలాగైనా జీవించాలి, జీవింప చేయాలని చెప్పి వాటిలోనికి జీవాత్మ ఊదాడు. వారు అనేక మంది లెక్కింప సఖ్యం కాని వ్యక్తులుగా మారిపోయారు. ఈరోజు నీవు ఎండిపోయిన స్థితిలో ఉన్న నీవు, నేను, మనం దేవుణ్ణి జీవాత్మ నీవు కాని పొందుకుంటే, మాంసపు హృదయాన్ని కానీ నువ్వు రిసీవ్ చేసుకుంటే, నువ్వు అనేక మంది ఎదుట సాక్షిగా నువ్వు ఉండిపోతావు. దేని బిడ్డలారా, అర్థమైందండి? జీవింపబడిన వాడు, బ్రతికిన వాడు ఏమవుతాడు? అనేక మందిని జీవిస్తాడు, జీవించేటట్లుగా చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమైందండి? ఒక వ్యక్తిని కానీ నువ్వు బ్రతికిస్తే ఆ వ్యక్తి అనేక మందికి మాదిరిగా మారిపోతాడు. ప్రైజ్ ద లార్డ్. కమలపాకు ఉన్నప్పుడు జాషువా తమ్ముడు క్యాన్సర్ ఆడికి పాపం యోహాను గారు చర్చికి వెళ్ళిన తర్వాత ఎన్నో ప్రార్థనలు చేస్తే తగ్గలేదని, దురాత్మ పట్టేసిందని పోములు కట్టించి, పోము కట్టుకొనే వచ్చాడు మన దగ్గరికి. బాప్టిజం తీసుకున్నాడు కూడా. అడుగు పెట్టాడు. దేని బిడ్డలారా, ఆ రోజు ప్రత్యేక ప్రార్థన జరుగుతుంది. అడుగు పెట్టంగానే కరెంటు పోయింది. కొవ్వొత్తి వెలిగించాను. కొవ్వొత్తి వెలిగితే ఆర్పేసాను. అది పుల్ల అగ్గిపెట్టి పక్కన పెట్టి నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. ఏనోసి షర్ట్ కాలిపోతుంది. ఎందుకంటే ఆడు కొవ్వొత్తికి ఇలా అంటించేసుకున్నాడు. ఏం చేశాడండి? అంటించేసుకుని కాలిపోతున్నాడు. అటు గుర్తుందా నాన్న? గుర్తులేదా? కాలిపోతుంటే నా కళ్ళు మళ్ళీ తెరిచాయి. కుమారుడా తెరిచి చూడు అన్నాడు దేవుడు. తెరిచి చూసిన తర్వాత ఆడి కాలిపోతుంటే వెంటనే ఆరిపోయాను. మీకు అర్థమైందండి? కొన్ని రోజులు ప్రార్థనలు ఉన్న తర్వాత, ప్రార్థనలో ఉంచిన తర్వాత, 2 సంవత్సరాలు మనతో ఉన్న తర్వాత, సేవకుడిగా అయిన తర్వాత, ఇప్పుడు వాడి దగ్గర ఇంచుమించు 175 మంది ఉన్నారట. మీకు అర్థమైందండి? ఈ ఒక్కడు ఆ ఒక్కడిని తయారు చేస్తే ఆ ఒక్కడు 70 మందిని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు అఖిలన్న ఉన్నాడు కదా, అఖిలన్న మొన్న వచ్చి చర్చికి వచ్చి, అయ్యగారు ఇలాగా ఇక్కడ 15 మంది ఇక్కడ వస్తున్నారయ్యా, ఆ తర్వాత రావణపాలెంలో ఒక 30 మంది ఉన్నారయ్యా అంటున్నాడు. మొన్న వచ్చాడు. మంచిదే. ఇప్పుడు ఈ ఒక్కడు ఆ ఒక్కడిని తయారు చేసుకోవడం వల్ల ఆ ఒక్కడు ఎంతమందిని మార్చుకున్నాడు? 45 మందిని మార్చుకున్నాడు. అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? ఈరోజు మన దగ్గర తక్కువ అవ్వచ్చండి, కానీ బయటకు పంపిస్తేనే కదా ఏంటన్నా తెలుస్తుంది. స్తోత్రం. హల్లెలూయా.
నా దేవుని బిడ్డలారా, మనకి కూడా వచ్చే సంవత్సరం చూడండి, ఇది ఖాళీనే ఉండదు. ఏనా ఆమె నాన్నవేరా ఏమా ఆమె నాన్నరేమి అయితే జరగదనా? జరుగుద్ది. స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని బిడ్డలు తప్పనిసరిగా జరుగుద్ది. కొండ ఇదంతా మన దగ్గరికి వస్తే ఎందుకు జరగదు? 4 ఆత్మలు వస్తున్నాయి, 400, ఒక్కొక్కరు 400 మందిని పట్టుకుంటే కొండీదిని ఏంటి, గ్రామాన్నే పట్టుకొచ్చి మనం టైం పడుద్ది. వేచి ఉందాం. తప్పనిసరిగా నిరీక్షణ కలిగి ఉంటే మనం తప్పనిసరిగా పట్టుకోగలం. నా దేవుని బిడ్డలారా, ఎండిపోయిన వారిని మరలా తిరిగి జీవించే ఆ కృప దేవునికి ఒక్కరికే ఉందండి. అర్థమైందా? ఈరోజు ప్రభువా నేను ఎండిపోయాను, నేను ఆరిపోయాను, అర్థమైందా? నేను ఇంకా బ్రతకడానికి కూడా నా దగ్గర స్తోమత లేదు, బ్రతికే విధానాన్ని కూడా నేను కోల్పోయాను, నాకు సహాయం చేయని మనం ప్రార్థన చేస్తే, ఎండిపోయావు అని నీ మీద దృష్టి నిలిపి యాలన చేయడండి. అయినా నీ మ్యాటర్ వేరొకరికి చెప్పావనుకో, వాళ్ళు ఏం చేస్తారు? వేరొకరికి చెప్తారు. అలా ఊరంతా ఏమైపోద్ది అండి? అల్లుకుపోద్ది. కానీ దేవుడికి చెప్పావనుకోండి, పరలోకమంతా నీ కొరకు విజ్ఞాపన చేస్తుంది. నీ ఒక్కదాని కోసం, నీ ఒక్కడి కోసం పరలోకమంతా విజ్ఞాపన చేస్తుంది. నువ్వు మారాలని చెప్పి, నువ్వు సిగిరింపజేయాలని చెప్పి, నువ్వు ఫలిభరితంగా ఉండాలని చెప్పి. నా దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వేంటో దేవునికి చెప్పు. దేవుడేంటో నువ్వు చూస్తావు కల్లారా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు ప్రభు దీవించును గాక. లేచి నిలబడదాం దేవుని బిడ్డలారా. నువ్వేంటో ప్రభువుకి చెప్పు. ప్రభు ఏంటో నువ్వు కల్లారా చూస్తావు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు దేవుని బిడ్డలారా. అందరూ ప్రార్థనలో ఉందాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు దేవుని బిడ్డలారా. ఎవరి కాలే ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం. నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. నా దేవా నీకు స్తోత్రాలయ్యా. నా దేవా నీకు కృతజ్ఞతలు ప్రభువా. నా దేవా నీకు కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలయ్యా, కృతజ్ఞతలయ్యా. ఎండిపోయిన నా మీద నీ దృష్టి నిలుపుతావా? ఆరిపోయిన నా మీద నీ దృష్టి నిలుపుతావా? ఏమీ లేని నా మీద నీ దృష్టి నిలుపుతావా? నన్ను ప్రేమిస్తావా? నన్ను సిగిరింపజేస్తావా? నన్ను జీవింపచేస్తావా? ఎందుకు నేనంటే ఇంత ప్రేమ నీకు? ఎందుకు నా మీద ఇంత నీ జాలి, నీ కనికరం ఎందుకయ్యా? యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎండిపోయిన ఉన్నాను ప్రభు, నేనే ఎండిపోయాను, ఎండిపోయాను ప్రభు, ఎండిపోయానయ్యా. ఆత్మీయంగా ఎండిపోయాను, శారీరకంగా ఎండిపోయాను. ఇదిగో నీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. అయ్యా ఎండిపోయి నీ దగ్గర ఉన్నాను, ఎండిపోయాను, అన్ని విధాలుగా ఎండిపోయాను ప్రభువా. అన్ని విధాలుగా చచ్చిపోయాను ప్రభువా. అన్ని విధాలుగా ఆరిపోయానయ్యా. అన్ని విధాలుగా కోల్పోయాను ప్రభువా. నీ దగ్గరికి వచ్చానయ్యా. నీ చల్లడి నీడలోనికి వచ్చాను ప్రభువా. నీ చల్లడి నీడలోనికి వచ్చాను ప్రభువా. దయచేసి నాకు సహాయం చెయ్యండి అయ్యా. ఎండిపోయిన ఎముకలకే నువ్వు జీవింపచేసావయ్యా. నేను ఎండిపోవడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాను, ఇంకా ఎండిపోలేదయ్యా. నన్ను సిగిరింప చేయి నాయనా. నాకు సిగిరి మాత్రమే కాదు, నేను ఫలింపచేయబడాలి, ఫలభరితంగా ఉండాలి ప్రభువా. నా జీవితం ఫలాలతో నిండిపోవాలి, ఫలాలతో నిండిపోవాలి ప్రభువా. అయ్యా అయ్యా
నీ పేరు చెప్పుకొని నేను నాయన బ్రతకడం కాదు, నీ పేరు చెప్పి అనేక మందిని బ్రతికించాలి. ఇది నా గురి, ఇది నా దర్శనం అవ్వాలి, ఇది నా పిలుపు అవ్వాలి, ఇది నా వడంబడి కావాలి. కనికరించు నాయన, కనికరించు, కనికరించు. ఏ ఒక్కరిని విడవద్దు ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద గురి నిలుపు, సిగిరింప చేయి, ఫలాలతో నిండిపోయినట్లుగా చేయి, ఆశీర్వాదకంగా చేయి. నా నోటంటూ వచ్చే ప్రతి మాట దీవెనకరంగా మారిపోవును గాక. కనికరం చూపించు ప్రభువా, కనికరం చూపించు ప్రభువా. నాలో ఏలుబడి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తుల్ని బంధించు. నన్ను ఇంకా ఎండిపోయినట్లుగా చేస్తున్న ప్రతి అంధకార మానవుల శక్తులన్నిటినీ బంధించు. నరగాల యేసు నామములో బంధింపబడును గాక. సైతాన శక్తులన్నిటిని యేసు నామములో బంధింపబడును గాక. దురాత్మ శక్తులు యేసు నామములో బంధింపబడును గాక. నీ బలం ప్రజలకు అవసరం ప్రభువా, నీ బలం ప్రజలకు అవసరం. నీ బలం ఈ ప్రభువా, నీవు అవసరం ప్రజలకి. మీరు 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 అవసరం ప్రజలకి. రాజా నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు బ్రతికించు బాబు, నీ బిడ్డలు బ్రతికించు నాయనా. నీ బిడ్డలు బ్రతికించు, నీ బిడ్డలు బ్రతికించు, నీ బిడ్డలు బ్రతికించు. ఎండిపోయినట్లుగా వద్దు, ఎండిపోయిన జీవితం వద్దు ప్రభువా. ఎండిపోయిన జీవితం ఎవరికి ఉపయోగపడదు ప్రభువా, ఎవరికి ఉపయోగపడదయ్యా. సిగిరించాలి, సిగిరించాలి, సిగిరి పెట్టాలి, సిగిరి పెట్టాలి ప్రభువా. ఫలభరితంగా మారాలి ప్రభువా. నీ బిడ్డల నుంచి అది కోరుకుంటున్నావు కదయ్యా, నువ్వు అది కదా నువ్వు కోరుకుంటున్నది. కనికరించి మనం వేడుకుంటున్నాను ప్రభువా, కనికరించి మనం వేడుకుంటున్నాను ప్రభువా. ఫలభరితమైన జీవితం జీవించాలి ప్రభువా. నీ బిడ్డల నుంచి ఫలాలు రావాలి ప్రభువా, నీ బిడ్డల నుంచి ఫలాలు రావాలయ్యా. నీ బిడ్డల నుంచి ఫలాలు 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 రావాలయ్యా. మాకు ఆత్మలు కావాలి ప్రభువా. అయ్యా మేమే ఎండిపోయిన స్థితిలో ఉన్నామంటే అయ్యా నీ దగ్గర రాకన్నా ఎంతోమంది ఉన్నారు ప్రభు బయట. వారు అలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు నా దేవా. వారు ఎలాంటి బ్రతుకుతున్నారో కనికరించమని వేడుకుంటున్నాను ప్రభువా, కనికరించమని బ్రతుమలుకుంటున్నాను ప్రభువా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నన్ను బ్రతికించగలిగిన ఏకైక దేవుడు అయ్యా. నన్ను నా కుటుంబాన్ని బ్రతికించు ప్రభు, నన్ను నా కుటుంబాన్ని జీవింప చేయి ప్రభు. నీకు సాక్షిగా మేము బ్రతుకుతామయ్యా. మేము బ్రతకాలయ్యా, క్రీస్తులో బ్రతకాలి ప్రభువా. లోకంలో కాదు మేము బ్రతికేది, క్రీస్తులో బ్రతకాలి. లోకంలో అన్నిళ్ళు బతుకుతున్నారయ్యా, భక్తిహీనులు బతుకుతున్నారయ్యా, భక్తి పనులు బతుకుతున్నారయ్యా. నేను సిగరించి నీ కొరకు బ్రతకాలి ప్రభువా, అది నా ఆశ ఉన్నదయ్యా. కనికరించు, కనికరించు, కనికరించు. నన్ను అలాగ రూపొందింప చేయి, నన్ను అలా ప్రతిష్ఠించిన తండ్రి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నన్ను సిగిరింప చేయి నాయనా, నన్ను సిగిరింప చేయి నాయనా. ఇశ్రాయేలీయుల మీద నీ దృష్టి నిలుపునట్లుగా నా మీద నీ దృష్టి నిలుపు. ఇప్పుడే నీ దృష్టి రానివ్వు నా దగ్గరికి, నా ఎద్దుకు నీ దృష్టి రానివ్వు ప్రభు, నా ఎద్దుకు నీ దృష్టి రమ్ము, రానివ్వు, రానివ్వు. నీ దృష్టి రమ్ము ప్రభువా, నీ దృష్టి నన్ను పుష్ చేసినట్లుగా చెయ్యి రాజా. నీకు వందనాలు, వందనాలు ప్రభువా.
నీ ప్రత్యేకమైన ప్రణాళిక, నీ ప్రత్యేకమైన దృష్టి నా మీద ఉంచండి. చచ్చిపోయిన నన్ను బ్రతికించు, బ్రతికించు అయ్యా. ఇవి బ్రతుకుతాయా, జీవిస్తాయా అని అంటే నీకు తెలుసయ్యా, ఇవి జీవిస్తాయో జీవించవో. నాయనా, నేను నీకు పనికొస్తానో పనికిరానో నీకు తెలుసు. నాయనా, నేను బ్రతుకుతానో బ్రతికించగలనో నీకు తెలుసు. రాజా, నేను జీవిస్తానో జీవింపలేనో నీకు తెలుసు. నేను ఎండిపోయిన స్థితిలో ఉంటానో లేకపోతే జీవిస్తానో నీకు తెలుసు ప్రభువా. ఒకవేళ నా మీద కానీ నీ దృష్టి నిలిపి నేను బ్రతికితేనే కానీ, నేను బ్రతికితేనని కానీ నీకు ఆశ ఉంటే నన్ను బ్రతికించు ప్రభువా. ఒకవేళ కానీ నేను బ్రతికితేను కానీ నీకు ఆశ ఉంటే నన్ను బ్రతికించు ప్రభువా. ఇప్పుడు వరకు బ్రతికింది బ్రతికే, కానీ ఇప్పుడు నుంచి బ్రతికే బ్రతుకు డిఫరెంట్గా ఉండాలి. అది నాకు నాకే ప్రభువా, ఊహ కందలేనట్టుగా ఉండాలి ప్రభువా. నా జీవితాన్ని, నా బ్రతుకు నా బ్రతుకుని నేనే పరిశీలన చేసుకోవడానికి, నా జీవితాన్ని నేనే పరిశీలన చేసుకుంటాను ప్రభువా. ఎందుకు నా జీవితం ఇట్లా ఉంటుంది? అన్యులకు కాకుండా, క్రైస్తవులు కాకుండా మధ్యలో ఉండిపోతుంది నా జీవితం అని ఎన్నో మార్లు అపహాసించుకున్నానయ్యా. నా జీవితమని నేను కనికరించండి ప్రభువా, కనికరించండి ప్రభువా. నా జీవితాన్ని మీద నీ దృష్టి నిలిపండి యేసయ్యా. కృప చూపించి నడిపించమని, వచ్చిన నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, మహిమ కలిగిన నీ కృప, మహిమ కలిగిన నీ కృప మా మీద నిలిపి నడిపించమని, నీ ప్రత్యేకమైన ప్రణాళిక మా మీద ఉంచి నడిపించమని యేసయ్య ప్రశస్తమైన నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచిది దేని బిడ్డలారా.